అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బూరుపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ నుంచి కొంతమంది అయితే తిందామంటే తిండి లేక, చేద్దామంటే పని లేక గల్ఫ్ బాట అయితే పడుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కొంతమంది ఏజెంట్ చేతిలో మోసపోవడం కావచ్చు, అంతేకాకుండా కొన్ని రకాల ఇబ్బందులు కావచ్చు, కొన్ని రోడ్డు ప్రమాదాల బారిన పడైతే అక్కడ మృత్యువాత పడుతున్నారు. వారి కుటుంబాలకైతే స్వాంతాన్ని చేకూర్చాలనే విధంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దేశంలో మొట్టమొదటిసారిగా గల్ఫ్లో చనిపోయిన కుటుంబాలకైతే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అయితే నిర్ణయించుకోవడం జరిగింది. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే 17 మందికి అయితే సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ రాక సందర్భంగా అయితే వారి చేతుల మీదుగా అయితే బాధిత కుటుంబాలకైతే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెక్కులు అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే బూరుపల్లి గ్రామానికి చెందినటువంటి ఈ గంగిపల్లి తిరుపతి గల్ఫ్లో అయితే చనిపోవడం జరిగింది. వారి తండ్రి అయితే ఉన్నారు. ఒకసారి వారితో అయితే మాట్లాడదాం. బాబు, చెప్పండి, ఏం జరిగింది? ఎట్లా చనిపోయింది మీ కొడుకు? దుబాయ్లో చనిపోయాను సార్. దుబాయ్లో 17 సంవత్సరాల సంది పెయి చేసి అక్కడ పని చేసుకుంటా ఆయన అది యాక్సిడెంట్ చనిపోయాడు సార్. దానికి ఏది ఎన్ని రోజుల నుంచి పోతుండదు గల్ఫ్? 17 సంవత్సరాలు సార్. 17 సంవత్సరాల సంది గల్ఫ్లో పోతుండు. పొంగ ఆయన ఏం చేసిన అది లేక పని అది చేసి స్టాంప్ పెట్టి వెలికి ఆడ ఉండలేక బండి యాక్సిడెంట్ అయింది సార్. కారు యాక్సిడెంట్ అయింది. ఇదివరకు చూస్తే మనకు ఏది అది చేయలేదు. దానికి ఏది ఎంఆర్ఐ లేదు. ఎంఆర్ఐ చేసి దానికి అది చేయాలని చెప్పి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది చనిపోయి? ఎన్ని రోజులు అవుతుందండి? వీడికి 6 నెలలు అవుతుంది సార్. 6 నెలలకు ఏదో మన ఆదిశీని గారు దాని దగ్గరకు పోయి చేసి ఒక రిపోర్ట్ రాయమంటే, సార్ మరి ఈ రైతు బంధువు రాలేదు, మరి దీన్ని అన్న ఒకటి కట్టపడి ఉంది సార్ అని చెప్పాడంటే, నేను అది కాకుండా నీకు ఒక్కనికి చూతా, నీవు కట్టపడేందుకు చూతా నేను మీతోటే నేను సురు చేపిస్తా, గల్ఫ్ బాధ్యతలకు 5 లక్షల రూపాయలు ఇప్పిస్తా అని చెప్పారు. అటు పొన్నం పావగారు గారు చెప్పిండు, ఇటు మన మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే గారు చెప్పిండు. వీళ్ళందరితోటి కొద్దిగా అదైంది. మన రేవంత్ రెడ్డి గారు పుణ్యాన మా కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నందుకు కొద్దిగా మనకు సాయం చేసిండు. ఓకే అండి, ఇప్పుడు ఈ నెల 20వ తారీఖు అయితే మన రేవంత్ రెడ్డి కార్యక్రమం అయితే వేములవాడలో అయితే ఉంది. వేములవాడకి అయితే వస్తున్నారు కదా. వేములవాడ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చేతుల మీదకి అయితే చెక్ పంపిణీ అయితే జరుగుతుంది కదా. మీకు ఏమైనా సమాచారం ఉందా? సార్ మాకు ఏది లేదు. ఇప్పుడు చెప్తున్నారు, మీరు వచ్చి తెలుసుకుంటే నేను వచ్చి మీరు చెప్తే నేను చెప్తున్నా సార్. ఆ పిల్లలకు చూతా కొద్దిగా గవర్నమెంట్. ఎంతమంది పిల్లలండి ఇప్పుడు తిరుపతికి? ఎంతమంది పిల్లలు? ఒక బిడ్డ, ఒక కొడుకు. ఏం చదువుతున్నారు వాళ్ళు? ఏం చదువుతున్నారు? ఒకళ్ళు 14 చదువుతారు, ఒకటి 12 చదువుతారు పిల్లాడు. వాళ్ళను కొద్దిగా ప్రభుత్వం సాయం చేయాలి. మన రేవంత్ రెడ్డి కానీ మన ముఖ్యమంత్రి తోటి ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నా. మంచిగా గట్టిగా చేసి. ఏం చేస్తారండి మీ కోడలు కానీ? ఏం చేస్తారు మీరు? మీ భార్య కావచ్చు, ఏం చేస్తుంటారు? అంటే మనం కూలి పని చేస్తాం సార్. కూలి పని చేసి బతుకుతున్నాం. అదే వాళ్ళకు చదువులకు పెడుతున్నాం. లక్ష రోజు అనే సంవత్సరానికి 1 లక్ష అయితే 2 లక్షలు అవుతున్నాయి. మీరు కూడా ముందు నుంచి అయితే కార్యకర్తగా అయితే పనిచేశారు. చాలా సంవత్సరాల నుంచి అయితే కాంగ్రెస్లో అయితే ఉన్నారు కదా. ఎట్లా అనిపిస్తుంది? ఆ పివి నరసింహారావు ఉన్న కాడికి వెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా, ఇవాళ చేయకుండా కానీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు మన రాజశేఖర రెడ్డికి పుణ్యాన గెలిచినాక రాజశేఖర రెడ్డితో కాలుతో నడిచిన, రేవంత్ రెడ్డి తోటి చూస్తా కాలినడక నడిచిన, అదే పొన్నం పావకర్ తోటి చూస్తా నడిచిన, అందరితోటి నడిచి ఏదో మన కాంగ్రెస్ పార్టీ నాకు ఏదో మేలు చేసింది. ఇది చూస్తా మా పిల్లలకు చూస్తా కొద్దిగా ఏదైనా సహకారం చేయాలని చెప్పి మన రేవంత్ రెడ్డి గారికి, అదే రాహుల్ గాంధీ గారికి, మన ప్రభుత్వం మొత్తం అది చేసిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు చెప్పుతుంటూ, అదే పొన్నం పావకర్ గారికి కానీ ఆదిశీనుకు, ఇటు మేడిపల్లి సత్యంకు, మన కాంగ్రెస్ పార్టీ మొత్తం అందరికీ సన్నిహితులకు దయచేసి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఓకే. అంటే ప్రస్తుతం చూసినట్లయితే చాలా మంది అయితే ఇక్కడ నుంచి అయితే గల్ఫ్ బాట అయితే వెళ్తుంటారు. ఇక్కడ పనులు లేవని అయితే చెప్తుంటారు కదా. ఇంతవరకు మరి ఎట్లా, ఏం పని చేసేవాడు మీ కొడుకు అక్కడ వెళ్ళిన తర్వాత? సార్ పోయినాక ఒక 300-400 రూపాయలు చుంది చేసిండు సార్. చేసి అంత కట్టపడా కానీ అంత చేయంగా వెనక చేరి వాచ్మెన్ని పెట్టిర్రు. వాచ్మెన్గా పెడితే వాచ్మెన్గా చేసుకుంటా ఏదో కుటుంబం ఎలా తీసుకుందామని చెప్పి బిడ్డ పెండ్లి కొరకు మన ఇంటికాడ సవలతులు లేవని బిడ్డ పెండ్లి అన్న చేస్తామని చెప్పి మళ్ళీ 2 ఏళ్ళు పోయేస్తానని చెప్పి పోయినందుకు జరిగింది సార్. మీరు కొద్దిగా గవర్నమెంటు కొద్దిగా పట్టించుకొని చేయాలని చెప్పి గంగిపల్లి వచ్చాను. కొద్దిగా
ఇదివరకు గరీబునైనా ఏదైనా నోటికి కొంత సాయం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డికును అదే రాహుల్ గాంధీ అంత కుటుంబాలు మన కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకు అందరికీ దయచేసి కూడా సహకారం చేయాలని చెప్పి కోరుతున్నాను. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, మనతో పాటు అయితే గంగిపల్లి తిరుపతి తండ్రి గంగిపల్లి లచ్చయ్య అయితే ఉన్నారు. నేనైతే చాలా సంవత్సరాలుగా అయితే కూలీ పని చేసుకుంటూ అయితే జీవనం అయితే కొనసాగిస్తున్నాను. ఇక్కడ చేద్దామంటే పని లేక, తిందామంటే తిండి లేక అయితే అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న నేపథ్యంలో అయితే నా కుమారుడు అయితే 17 సంవత్సరాలుగా అయితే గల్ఫ్ బాట పట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రోడ్డు ప్రమాదంలో అయితే తనైతే మరణించడం జరిగింది. తన కూతురు పెళ్లి నిమిత్తం అయితే మరొక 2 సంవత్సరాలు వెళ్ళొస్తానని అయితే చెప్పి వెళ్ళడం జరిగింది. ఇంటికి క్షేమంగా తిరిగి వస్తాడనుకున్న కుమారుడు అయితే మృత్యువాత పడతాడని అయితే మేమైతే భావించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యాన, రేవంత్ రెడ్డి పుణ్యాన అయితే నా కొడుకు అయితే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించారని తనైతే వెల్లడిస్తున్నారు. ఈ నెల 20వ తారీఖున అయితే తనైతే రేవంత్ రెడ్డి ఇక్కడికి వేములవాడకి అయితే వస్తున్న నేపథ్యంలో అయితే వారి చేతుల మీదుగా అయితే 5 లక్షల రూపాయల చెక్ అయితే అందుకుంటున్నారు. మరొకసారి అయితే వారితో అయితే మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇంకా ఏం చెప్తున్నారు సార్? ఇది ఇప్పటి వరకు చూస్తా మన తెలంగాణ కోర్టుకు అప్లికేషన్లు తీసుకుపోయారు, చేసారు. ఈ కారు యాక్సిడెంట్లో చనిపోయినా చెప్పి అన్నీ తీసుకొస్తామని చెప్పారు సార్. అది సూత కాలేదు. అక్కడ దుబాయ్ కోర్టు సూత చేస్తలేదు. వాళ్ళు తీసుకుపోయారు. ఇప్పుడు 6 నెలలు అవుతుంది సార్. దానికి సమాధానం చెప్తలేరు. కొద్దిగా దాన్ని సూత పట్టించుకొని కొద్దిగా ఇసొంటోళ్లకు కొద్దిగా సాయం చేయాలని చెప్పి కోరుతున్నాను. ప్రస్తుతం మనం చూస్తున్నాము, గత కొద్ది రోజులుగా అయితే అక్కడ రోడ్డు ప్రమాదానికి సంబంధించి అయితే కొంతమంది అయితే డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లడం జరిగింది. అక్కడ కోర్టులో సైతం ప్రస్తుతం అయితే కేసు అయితే నడుస్తుందని చెప్పేసి అయితే వారైతే వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే కొంత చర్యలు అయితే వేగవంతం చేయాలని అయితే వారైతే కోరుకుంటున్నారు. ఏదైనప్పటికైతే బాధిత కుటుంబాలకు స్వాంతన చేకూర్చే విధంగా అయితే రాష్ట్ర సర్కార్ అయితే నిర్ణయం అయితే తీసుకుంది. బాధిత కుటుంబాలకు గల్ఫ్లో చనిపోయిన వారికి అయితే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అయితే 17 మంది అయితే చనిపోవడం జరిగింది. జీవో జారీ అయిన తర్వాత అయితే వీరికైతే ఈ నెల 20వ తారీఖు అయితే వేములవాడ అయితే సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో అయితే వారి చేతుల మీదకి అయితే చెక్కుల పంపిణీ అయితే ఉంటుందని అయితే వీరికైతే కొంత సమాచారం అయితే ఉన్న నేపథ్యంలో అయితే వీరైతే కొంత సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాలకైతే కొంత మంచి జరిగే ఆలోచన చేస్తున్నందుకైతే సర్కార్కి అయితే కృతజ్ఞతలు అంటే అయితే వారి తండ్రి లచ్చయ్య చెప్తున్న పరిస్థితి అయితే మనం అయితే చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.